Little girl got her ears pierced. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ఈరోజు వీడియో మాకు చాలా స్పెషల్, ఫర్ ఎవర్ మెమరీ అనమాట. చిన్ని ఈశాన్వికి ఈరోజు చెవులు కుట్టించాము అండ్ ఆనెస్ట్లీ తన పెయిన్ చూస్తే మా హార్ట్ బ్రేక్ అయింది. ఆ లిటిల్ క్రై, ఆ టియర్స్ అసలు చూడలేకపోయినాం తెలుసా. చాలా హార్డ్ ఉండే మాకైతే. కానీ ది సేమ్ టైం ఇది ఒక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ అండ్ ఎమోషనల్ మెమరీ. అండ్ ట్రస్ట్ మీ, షీఈ్ అ బ్రేవ్ గర్ల్. ఈ వీడియోలో తను ఎలా హ్యాండిల్ చేసింది అండ్ మేము ఎలా రియాక్ట్ అయ్యామో చూసేసాను. క్యూట్ క్యూట్ అవుతాయమ్మా నీ ఇయర్స్. చిన్ని ఇయర్ రింగ్ వస్తుంది. కొంత బాగా రెడీ అయినవే. సూపర్ రెడీ అయిందమ్మా చిక్కమ్మ. సూపర్గా రెడీ అయిందమ్మా. సూపర్ రెడీ అయినవమ్మా నువ్వు. సూపర్ బొమ్మ బొమ్మ. చిన్ని చిన్ని పుషాల తందేసిందమ్మా. ఈరోజు కూడా తందేసుకుందమ్మా. సూపర్గా రెడీ అయిందమ్మా. గాజులు వేసుకుందమ్మా. Are you ready? పాపకి చెవులు ఇయర్ పియర్సింగ్ పీపుల్ పీడియాట్రిక్స్ దగ్గర చేయించాము. ఇది క్లినిక్ అనమాట, ఫ్రిస్కోలో ఉంది. మా డాక్టర్ అంటే లైక్ ఈశాన్వికి రెగ్యులర్గా చూసే పీడియాట్రిషియన్ని అడిగితే కూడా ఇది బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. సో యూజువల్గా అయితే పీడియాట్రిషియన్స్ చేసేస్తారు, బట్ ఇక్కడ మాకు చూసే వాళ్ళ దగ్గర లేదంట. సో ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చినాం. మేము రివ్యూస్ చూసినాం, బాగా అనిపించినాయి, అందుకే ఇక్కడికి వచ్చేసినాము. సో రాగానే మనకి ఫార్మాలిటీ ఇవన్నీ మేము యాక్చువల్లీ ఆన్లైన్లో చూసుకున్నాము, బట్ స్టిల్ మళ్ళీ చూపిస్తున్నారు. అంటే టైప్ ఆఫ్ మెటీరియల్ దే యూస్ ఫర్ ద ఇయర్ పియర్సింగ్, అంటే ఏది పెడతారు కమ్మలు అని చెప్పి. అండ్ ఆ తర్వాత అది సెలెక్ట్ చేసుకున్నాక సైజెస్ చూసుకోవాలన్నమాట. ఏ సైజ్ తీసుకోవాలి మనం పాపకు పెట్టించేది అని చెప్పి. మేమైతే లాస్ట్ లైక్ ఫస్ట్ సైజ్ చిన్నది సెలెక్ట్ చేసుకున్నాము. అది 0.4 mm ఉందన్నమాట. అండ్ మేము చూస్ చేసుకున్నది టిఫనీ పర్ల్. సో టిఫనీ క్రిస్టల్లో కూడా ఉంది 0.4 mm, కానీ అది అవైలబుల్గా లేదని చెప్పారు ఆ టైంకి. ఇంకా అందుకే మేము టిఫనీ పర్ల్ తీసుకున్నాము. సో బేసికలీ ఇవేంటివి అని అంటే మెడికల్ గ్రేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, టైటానియం ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అన్ని మెటల్స్లో నిక్కిల్ ఉంటుంది కదా, అది చాలా మందికి పడదు. సో అలాంటివి ఏవి జరగకుండా వీళ్ళు సేఫ్గా ఇవి యూజ్ చేస్తున్నారన్నమాట. ఇది నిక్కిల్ ఫ్రీ ఇయర్ రింగ్స్ బేసికలీ. ఈ ప్లాస్టిక్ వాటిల్లో డైజీ క్రిస్టల్, డైజీ రోజ్, డైజీ రెయిన్బో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మేమైతే ప్లాస్టిక్ సెలెక్ట్ చేసుకోలేదు, మేము టైటానియం ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. బేసికలీ ఇయర్ పియర్సింగ్ కొంచెం ఫేమస్ అనమాట టైటానియం, అందరు అదే యూజ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో బాడీకి కూడా మంచిగా తట్టుకుంటుంది టైటానియం అనేది. అండ్ వాళ్ళు వాడేదైతే హోమోజీనియస్ అండ్ ఆల్సో మెడికల్ గ్రేడ్ టైటానియం. ఇంకోటి ఏంటంటే డ్యూరబిలిటీ కూడా ఎక్కువ అన్నమాట మనకి టైటానియంతో. ఇంకా మనకి ఎలర్జీస్ ఇట్లా రేపు ఎల్లుండి ఏమన్నా పస్ రావడం కానీ అవన్నీ కూడా ఎక్కువ జరగవు అనమాట వీటితో. దీంట్లో టిఫనీ క్రిస్టల్, టిఫనీ పర్ల్ అని చెప్పి 2 మోడల్స్ ఉన్నాయి. అండ్ వాటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అనమాట. సో చిన్ని చెవులు కాబట్టి చిన్న సైజ్ సెలెక్ట్ చేసుకున్నాము. నాకు క్రిస్టల్ నచ్చిండే, కానీ క్రిస్టల్ సైజ్ లేకుండే 0.5, 0.6 అవి ఉన్నాయి. బట్ అవి చాలా పెద్దగా అయిపోతాయి అన్నమాట ఈశాన్వి చెవులకి. అందుకే ఇంకా మేము పర్ల్ చూస్ చేసుకున్నాము. అండ్ అక్కడ చూడగానే పర్ల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్నిటితో కంపేర్ చేస్తే. బికాస్ క్రిస్టల్ చాలా రొటీన్గా మనం కూడా పెట్టుకుంటూ ఉంటాము, కానీ పర్ల్ ఎందుకో అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం కుట్టించేది ఈశాన్వికి ముత్యం అయితే మంచిగా ఉంటుంది కదా అని అనుకొని ఇంకా అది సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. 0.4 mm. ఈశాన్వికి ఏదో మాకు తోచినట్టు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. తనకి ఏం అర్థం కాదు, 11 months. సో మేమైతే 11 monthsకి కుట్టిస్తున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఒక మంచి రోజు చూసి ఇవాళ బాగుంది, ఒక ముహూర్తం చెప్పి ఈ టైంకి వెళ్ళండి అని చెప్పిండ్రు. మాకు అదే టైంకి అపాయింట్మెంట్ దొరికింది, మంచిగా అదే టైంకి వెళ్ళడం జరిగింది. ఇది మనకి నేను షూట్ చేసింది, షోలు కుట్టించేది March 20th అనమాట. సో చాలా టైం పట్టింది వీడియో అప్లోడ్ చేయడానికి, ఐ నో. బట్ చాలా జరిగినాయి మధ్యలో, అంటే నా బర్త్డే మళ్ళీ ఈశాన్వి బర్త్డే, ఇలా టైం లేకుండా అన్నమాట ఎడిట్ చేయడానికి. సో అంతా పక్కన పెట్టేస్తే ఈ పీపుల్ పీడియాట్రిక్స్ క్లినిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం స్పేస్ థీమ్లో ఉందన్నమాట ఇది. అండ్ పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి కొంచెం స్క్రీన్స్ అవన్నీ కూడా ఉండే. ఈశాన్వి కూడా కూర్చోబెట్టి ఇవన్నీ స్క్రీన్ చూపిస్తూ ఉన్నాము. పెద్దగా మేము ఈశాన్వికి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట రైమ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. జస్ట్ మాతో పాటే ఎప్పుడన్నా మేము టీవీ చూస్తున్నప్పుడు
తను లేచుంటే చూస్తుంది మాతో పాటు. స్క్రీన్ టైమే లేదు అని చెప్పను నేను. బట్ రైమ్స్, ఆ యానిమేషన్స్ అవన్నీ అయితే అలవాటు చేయలేదు. అందుకే అక్కడ కూర్చోబెట్టి ఆమెకు బొమ్మలు పెడితే ఆమె అది ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. లైట్ తీసుకొని వేరే ఏదో చూస్తుందనమాట. సో మా టైం వచ్చేసింది అండ్ మేము లోపలికైతే వచ్చేసినాము. పునీత్ ఎత్తుకొని వెళ్తున్నాడు. సో ఇక్కడ స్పేస్ థీమ్ అని చెప్పాను కదా, ప్రతి రూమ్కి ఒక డిఫరెంట్ ప్లానెట్ నేమ్ ఇచ్చారు. సో మేము వెళ్తున్నది నెప్ట్యూన్ రూమ్లోకి అనమాట. అండ్ దాని పక్కన చూడండి మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్ ఇలా డిఫరెంట్ ప్లానెట్స్ పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అని అంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మనకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మార్కింగ్ చేస్తారు. మనం మన మీదే కూర్చోబెట్టుకొని బేబీని వాళ్ళు మార్కింగ్ చేస్తారన్నమాట మార్కర్తోని. మనం చూసుకోవచ్చు తర్వాత ఓకే ఈ మార్కింగ్ కరెక్ట్ ఉందా లేదు మార్చాలి అని అంటే వాళ్ళు మారుస్తారు. ఈ ప్రాసెస్ మనం ఎంత టైం అయినా తీసుకోవచ్చు. వాళ్ళు అస్సలు మనం డిస్టర్బ్ చేయరు, లేదంటే తొందర చేయండి అని తొందర కూడా పెట్టరు అనమాట. సో నిదానంగా మనం చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం కూడా మార్క్ చేసుకొని రావచ్చు. లేదు అంటే ఇక్కడ వీళ్ళు కూడా మార్క్ చేస్తారు. సో మేమైతే ఇంట్లో ఏం చేసుకొని రాలేదు, ఇక్కడ వీళ్ళతోనే మార్క్ చేయించినాము. ఈశాన్వి రైట్ ఇయర్ ఇంకా లెఫ్ట్ ఇయర్ సేమ్ లేవు, డిఫరెంట్ ఉన్నాయి. సో అందుకే కొంచెం ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్ మ్యాచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట. బట్ సెట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇస్ టాపికల్ అనస్థీషియా. సో బేసికలీ నమ్మింగ్ క్రీమ్ అనమాట. సో క్రీమ్ పెట్టినాక 30 minutes వెయిట్ చేయాలి, అంటే ఆ ఎఫెక్ట్ మనకు చూపించాలి అని అంటే. వాళ్ళు అన్నారు టాపికల్ అనస్థీషియా ఇచ్చినా కానీ పిల్లలకైతే ఆ పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది అని అంటే ఇంకా మేము అదేం చూస్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఇయర్ పియర్సింగ్కి వెళ్ళిపోయినాం. థర్డ్ స్టెప్ ఇస్ ఇయర్ పియర్సింగ్ ఓన్లీ. ఇక్కడ మనం పిల్లల్ని పట్టుకోవడానికి ఉండదు అనమాట. సో ఒక నర్సే బేబీ హెడ్ పట్టుకుంటుంది అండ్ ప్రాక్టీషనర్ షార్ట్ చేసేస్తారనమాట. అసలు పిల్లలకి ఏం తెలియదు కదా ఎంత బాగా ఆడుకుంటుందో ఇక్కడ. ఇప్పుడు గుచ్చుతారు, నాకు నొప్పి అవుతుంది, ఏమీ లేదు, నమ్మకం మన మీద, మనం ఏం నొప్పినివ్వము వాళ్ళకి అని చెప్పి. బట్ తెలిసి కూర్చిపిచ్చేసినాము. ఇట్ వాజ్ సో ఎమోషనల్. ఈ వీడియో చూడలేకపోతున్నాను నేనైతే, అసలు ఎంత స్కిప్ చేసేస్తున్నానో ఈ వీడియోని. Have a good one, okay? You too. Thank you so much for doing this. No problem. Thank you. ఈశాన్వి కమ్మలొచ్చినాయి నీకు, కమ్మలొచ్చినాయి. మనకి ఇప్పుడు నువ్వు కమ్మలు పెట్టుకోవచ్చు. ఇన్ని కమ్మలు పెడతాను నేను. చిన్ని ముత్యాలు మా చిట్టి తల్లికి, చిట్టి ముత్యాలు మా చిట్టి తల్లికి. పోదామా? సో పుట్టినప్పటి నుంచి ఈశాన్వి అంత ఎప్పుడు ఏడవలేదన్నమాట. అందుకే కొంచెం ఎమోషనల్ అయినాము, ఎక్కువనే ఎమోషనల్ అయినా, ఫుల్ ఏడ్చిన. అది వీడియోలో తీయలే అనుకుంటా. అసలు ఆ టెన్షన్కి మాకేం తోచలేదు. వీడియో ఎంత వచ్చిందో లేదో కూడా తెలియదు. వీడియో తీయాలి అనేది ఏమి అట్లా రాలే అనమాట. స్మైలీ నేను అక్కడంటే అక్కడ చూస్తా, ఇక్కడంటే ఇక్కడ చూస్తావా? స్మైలీ హాయ్. అయ్యో hey my little girl got her ears pierced. ఎంత బంగారు తల్లిలాగుందో. ఏడ్చింది, ఇలా ఉచ్చితే ఏడవరా అన్నట్టు ఉంటుంది. ఎవరు ఏడ్చిండ్రు? ఈశాన్వి. అంతేనా? నేను కూడా ఈశాన్వి కన్నా ఎక్కువ ఏడ్చును. ఇక్కడి నాకు ఏడుపు వచ్చింది. ఎట్లా అంటే ఇట్లా ఏడుస్తారు కదా, అట్లా ఏడ్చింది. బంగారు తల్లి.
ఇట్స్ ఓకే. నువ్వు వద్దమ్మా. అవునా? ఇట్స్ ఓకే తల్లి, ఇట్స్ ఓకే అమ్మా. వెంటనే మర్చిపోయింది బయటికి రాగానే. కానీ తెలుసా మళ్ళీ ఎందుకో క్వశ్చన్ అడగడానికి ఆ రూమ్లోకి వెళ్ళినాము, ఎక్కడైతే పిగసింగ్ చేసిండో. ఆ రూమ్ చేస్తే ఏడుస్తుంది, రూమ్ చూస్తే ఏడుస్తుంది, ఆ డాక్టర్లను చూస్తే కూడా ఏడ్చింది. తారంగం వేణునాద తారంగం వెంకటరమణ తారంగం 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 చిన్ని కృష్ణ తారంగం మురళీ కృష్ణ తారంగం వెన్నెల దొంగ తారంగం తాండవ కృష్ణ తారంగం. ఆయ్ దొంగ దొంగ వచ్చా అట్లా ఏడ్చిందా? అయ్యో నేర్చిందా? ఈశాన్వి ఎట్లా ఏడ్చింది? అట్లా ఏడ్చిందా? అమ్మ ఎట్లా ఏడ్చింది? ఇద్దరు సేమ్ ఏడ్చినమ్మా. అవునా? ఈశాన్వి ఎట్లా ఏడ్చిందా? మరి అమ్మ సేమ్ చెప్తున్నావు, ఇద్దరు సేమ్ ఏడ్చినారా? అమ్మ ఏడిస్తే సౌండ్ రాలేదు కదనే, సౌండ్ రాలేదు కదనే. వచ్చిందా? నాన్న ఏడవద్దు అన్నాడా? ఇద్దరిని ఏడవద్దు అన్నాడా? ఈషాగా చీ అది వద్దు నాన్న, మౌత్లో వద్దు. చీ 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 చీ. ఇక్కడ ఎక్కడో కాస్కో చూపిస్తుంది, కాస్కో వెళ్ళిపోదు. అయ్యా ఏడుపు ఆపేసి హ్యాపీగా కొంచెంసేపు ఆడుకొని తిని పడుకుందనమాట ఈశాన్వి. మేము లంచ్కి వచ్చాము చిపోట్లేకి. సో స్టోరీ ఏమైందంటే 2 సార్లు మీకు ఒకటే ఇయర్ది కుట్టించడం నేను చూపించాను వీడియోలో. స్టోరీ ఏమైందంటే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో రివ్యూస్ చూసుకున్నాం, అంత మంచిగా ఉంది, డాక్టర్స్ కూడా మంచిగా ఉంది వెళ్ళండి అని చెప్పిండ్రు. బట్ ఇట్ హ్యాపెన్స్ అంతే. సో ఏమైందంటే ఒక చెవు మంచిగా కుట్టిండ్రు కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ చేసిండ్రో, ఇంకొక ఇయర్కి వచ్చేస్తే కొంచెం పైకి కుట్టిండ్రు అనమాట. కొంచెం కదా యాక్చువల్లీ ఎక్కువనే పైకి కుట్టేసారు. దట్ వాస్ వెరీ ఆడ్. ఇంకా నేను వెంటనే చూసి లేదు చాలా పైకి అయిపోయింది, ఇంకా కుట్టించేద్దాం మళ్ళీ ఇక్కడే అని చెప్పి అదే టైంలో కుట్టించేసినాము. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఆమె ఈశాన్వి మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొచ్చి కుట్టించడం, మళ్ళీ ఏడిపించడం కన్నా ఒకసారి అయిపోతే నొప్పిలో నొప్పి అన్నట్టు ఇంక అప్పుడే కుట్టించేసినాం అనమాట మేము. సో అది మాకు జరిగింది. ప్రతి ఒక్కరికి అట్లా జరుగుతుందని చెప్పను నేను, కానీ మాకైతే అలా జరిగింది. బట్ ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు 1 మంత్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఈశాన్వి కుట్టించి. ఇయర్స్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, చాలా మంచిగా ఉంది. అండ్ కుట్టిన తర్వాత కూడా జస్ట్ అంతసేపే క్లినిక్లో ఉన్నసేపే ఏడ్చింది. బయటకు వచ్చినాక షీ వాజ్ అ వెరీ జాయ్ఫుల్ కిడ్ అండ్ వెరీ హ్యాపీ కిడ్ అనమాట. చూడండి అస్సలు నిద్రపోయి లేచిన తర్వాత మేము షాపింగ్కి వచ్చినాము, కుయ్యి లేదు కయ్యి లేదు, ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫుల్ ఆటలు నవ్వులు కేకలు, బో సూపర్. అసలు నేను ఇంకా మా హస్బెండ్ ఇద్దరం అనుకుంటుండే ఎంత స్ట్రాంగ్ బేబీ, అసలు వీఆర్ సో లక్కీ టు హ్యావ్ ఈశాన్వి యాజ్ ఆర్ కిడ్ అని చెప్పి. అసలు మేమే ఫుల్ వీక్ అయిపోయినాం అంట తనని అట్లా చూసి, ఆ కుట్టించడం కానీ ఆ పెయిన్ని చూసి మేము చాలా లో అయిపోయినాము. బట్ తనని చూడంగానే కొంచెం సేపటికి ఆడుకుంటూ ఉండడము, డాన్సులు వేయడము, కీకాయ పెట్టడం చూడంగానే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఓకే ఫైన్ అని చెప్పి మమ్మల్ని మేము కన్సోల్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళతో వీడియో కాల్స్ జరుగుతున్నాయి.
కుట్టినప్పుడైతే ఎర్రగా అయింది కదా. ఈశాన్వి అమ్మకి హ్యాపీ బర్త్డే చేయవా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు అమ్మ. అమ్మ ఫ్లైంగ్ కిస్ పెట్టు, ఫ్లైంగ్ కిస్. ఎందుకే ఏయ్ సైకో సత్తి వద్దు మనకి, సైకో సత్తిని తీసుకురాకు. అదా అట్లా లేదు. ఈశాన్ అగో అగో ఏయ్ చోల్ గిల్లు అంటున్నాయి ఇక్కడ. మరి మీరు ఎప్పుడు ఆమె లేవంగానే చూస్తారు మార్నింగ్ టైం, అప్పుడు మత్తులో ఉంటుంది. ఈ టైంలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది. వద్దు 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 వద్దు. చెవులు కుట్టుకున్నావు ఇష్టనా? చెవులు కమ్మలు పెట్టుకుంటావా? ఇక జుంకాలు అన్ని పెట్టుకోవచ్చు. చెవులు కుట్టించుకున్నాయి బంగారు తల్లి. పోయిందా అయిందా? ఎట్లా చేసి చెప్పు. అయిందా నీకు? అయిందా? ఎట్లా చేసిండమ్మా? డాక్టర్ ఏమన్నది? చక్కని వచ్చిందా? ఎట్లా ఏడ్చింది ఈశాన్వి? ఈశాన్వి ఎట్లా వచ్చి అడిగి ఏడ్చింది ఇట్లా. అమ్మ ఎట్లా వచ్చింది? అవునా? ఈశాన్వి ఎట్లా ఏడ్చింది మరి? చెవులు చెవులు చెవులు. ఈశాన్వి ఎట్లా ఏడ్చిందమ్మా? ఈశాన్వి ఎట్లా ఏడ్చిందే చెవులు కుడుతుంటే? ఈషా గుర్తు చేయకే, దానికి ఏడుస్తుంది. అబ్బా ఏంలే, ఆమెనే ముట్టుకుంటుందంటే నేనేమైనా ముట్టుకుంటున్నాను అసలు? ముట్టుకుంటాను. అబ్బా వేషాలు ఫుల్. పుట్టినప్పటి నుంచి అంతగానం ఎప్పుడు ఏడవలే. చెవులు చెప్పి, చెవులు చెప్పి. ఇట్లా ఏడ్చింది విపరీతంగా. రాత్రి కూడా ఏం గుర్తొస్తాయో అవన్నీ కళలలో. చూడు లంగ జాకెట్ వేసుకొని ఇవాళ. బాగుందనా అడిగు. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక గౌరాలే నన్ను చేసి. ఏంటి చెవులు గుట్టంగానే పునీత్ కొంచెంసేపటికి పేరుగల్ల అనగానే డాన్స్ చేస్తుంది. ఏడు పాపేసి కేక్ తెచ్చిండు పునీత్, కట్ చేయలే ఇంకా. ఏ కప్పు? నేను పైన లైట్ వేస్తే చూసి ఏదో అనుకున్నా. చూడు చేయించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చేయలే, అందుకే నేను చేయలే, చేయించిన. అందుకే నా ఫోన్లు మాదిరితోని
సెలక్షన్ చాలా బాగుంది. ఇక్కడ పెడతా లేకపోతే ఫోన్. ఎక్కడికి వెళ్ళినావు మరి? అసలు మేము ఇంట్లో లేము కదా. అయితే వాళ్ళ నుంచి ఎట్లా చేసి పెట్టావు? లాక్ ఇక్కడ పాస్ నా ఫోన్తో ఓపెన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేస్తే వస్తుంది కదమ్మా ఇక్కడ. హ్యాపీ బర్త్డే అగైన్, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలి. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ March 21 నా బర్త్డే కదా, అందరు విష్ చేశారు కూడా, థ్యాంక్ యూ ఆల్. సో 20th రోజు మాకు చెవులు కుట్టించే ప్రోగ్రామ్ ఉండింది. అండ్ ఆ రోజు నైటే 12 o'clockకి ఇట్లా డెకార్ చేసి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయినాయి అన్నమాట. ఎవరు లేరు, నేను, మా హస్బెండ్ అండ్ మా పాప ముగ్గురమే ఉన్నాము. వీడియో కాల్లో పేరెంట్స్ దగ్గర నుంచి విషెస్ తీసేసుకున్నాము. హ్యాపీ బర్త్డే డియర్ సిరి, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాని. బలూన్స్. సో ఈ బ్యూటిఫుల్ డెకార్ మా పక్కన ఇంటి వాళ్ళు చేసిండ్రు అనమాట. మాధురి తన పేరు. సో విందు కల్చర్ అని చెప్పి వాళ్ళ పేజ్ కూడా ఉంది, డెకార్ పేజ్. వాళ్ళు యాక్చువల్లీ డెకార్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ డెకార్ కూడా మా హస్బెండ్ ప్లాన్ చేసి వాళ్ళతోని బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించిండు. బర్త్డే నైట్ 12 o'clockకి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేనైతే వీళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తా. యాక్చువల్లీ వీళ్ళ వర్క్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదైతే చిన్నగా చేసినాము ఇప్పుడు మేమే కాబట్టి. చాలా పొలైట్, చాలా సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ అనమాట. మా చెప్పాలంటే లిటరల్లీ మా ఇంటి పక్కనే ఉంటారు. ఇట్స్ లైక్ వీఆర్ ఫ్రెండ్స్ మోర్ దెన్ నైబర్స్. సో అట్లా అయిపోయింది. నేను ట్యాగ్ చేస్తా వాళ్ళ పేజ్ని, ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ ఉంది. అండ్ ఆల్సో డీటెయిల్స్ ఇట్లా స్క్రీన్ పైన కూడా వేస్తా, మీరు చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దేర్ వర్క్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ వచ్చి కేక్ కటింగ్ చేయించారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you have liked this video. Please like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. And do wait for the next video.